గతంలో జగన్ ఢిల్లీ వెళితే కొత్తగా అప్పులు పుట్టేవి. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ఏదో ఓ మేలు జరుగుతోంది. ఆయన తొలి పర్యటనతోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కదలిక మొదలైంది. అమరావతి నిర్మాణ పనులకి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు దీర్ఘకాలిక రుణం లభించబోతోంది. ఆయన తాజా పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 6 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో 25,000 కోట్లతో మొత్తం 12 పార్కులలో 6 ఆంధ్రప్రదేశ్కి, మిగిలిన 6 బీహార్, పంజాబ్ రాష్ట్రాలకు కేటాయించబోతున్నట్లు తాజా సమాచారం. తెలుగుదేశం పార్టీ స్వయంగా ఈ విషయం సోషల్ మీడియాలో వెల్లడించింది కూడా. ఇదివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇలాగే పరితపించారు, చేసుకున్నారు కూడా. కానీ అది చూస్తూ కూడా జగన్ ఆయన నుంచి ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేయడమే కాక ఆయన అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి ఎవ్వరూ పూడ్చలేనంత నష్టం కలిగించారు. కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిదీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి రావడమే కాకుండా అమరావతి, పోలవరంతో సహా జగన్ చేసిన ఈ విధ్వంసాన్ని సరిచేయక తప్పడం లేదు. అయితే చంద్రబాబు నాయుడికి ఇటువంటి సవాళ్లు ఎదుర్కొనే నేర్పు ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల అదృష్టమనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి 6 పారిశ్రామిక పార్కులు కేటాయింపచేసుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి నిర్మాణం ఒక్కటే కాదు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు రావాలి. వాటితో ఎలాగూ ఉద్యోగ కల్పన జరుగుతుంది. వాటి వల్లనే చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ప్రత్యక్ష నిదర్శనాలుగా మన కళ్ళెదుటే ఉన్నాయి. కనుక పారిశ్రామిక పార్కుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకరించినందునే ఈ ప్రపంచ బ్యాంకు అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. అదేవిధంగా కేంద్రం పూనుకుంటే ఈ పార్కులలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటవుతాయి. ఈ 12 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అయితే వాటి ద్వారా దేశానికి సుమారు 1.5 ట్రిలియన్ పెట్టుబడులు వస్తాయని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక అంచనా వేసింది. కాబట్టి రాబోయే 5 ఏళ్ల పాటు రాజకీయ వాతావరణం ఇలాగే అనుకూలంగా ఉండి అన్నీ సవ్యంగా సాగితే రాజధాని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా సమూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు మళ్ళీ జగన్మాయలో పడకుండా ఉండాలి. ప్రజలు ఉచితాల కోసం వెంపర్లాడకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ ఆశిస్తే తప్పక వాటి ఫలితాలు అందరం అనుభవించవచ్చు.